అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం కార్తీక సోమవారాలు ఎంత ప్రాముఖ్యతో అదే విధంగా చాలా ఈ మధ్య అందరూ కూడా శ్రావణ సోమవారాల్ని చాలా 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 ప్రాముఖ్యంగా చేస్తున్నారు. శ్రావణ సోమవారంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి, మంగళవారం ఏమిట అంటే గౌరీదేవి, శుక్రవారం వచ్చేసరికి లక్ష్మీదేవి, సోమవారం వచ్చేసరికి శివుడు. వీళ్ళు ముగ్గురు అసలు ఏం చేస్తున్నారు అని అంటే, మనకి ఈ శ్రావణ మాసం ఇంత పవిత్రమైంది అవడానికి కూడా కారణం ఏమిటి అంటే, లక్ష్మీదేవి ఎప్పుడు మనకి రీసోర్స్ ఇస్తోంది కదా, ఆ ఇచ్చిన రీసోర్స్ నాదే అని తెలుసుకునేది గౌరీ చేస్తోంది. చేసిన తర్వాత మనం అనుకున్న పని అనుకున్నట్టు, అంటే మనకు వచ్చిన రీసోర్స్ తో మనం అనుకున్న మన డెస్టినీ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఎవరు అంటే శివయ్య, జ్ఞానాన్ని ప్రసాదించి. సో ఈ ముగ్గురు ఉన్న మాసం శ్రావణ మాసం అవడం వల్ల శ్రావణం చాలా ప్రాముఖ్యమైంది. అందున్న సోమవారం ఎందుకు అంటే, జ్ఞానం లేకపోతే ఏమీ చేయలేము కాబట్టి. ఈ జ్ఞానానికి, ఎందుకంటే మనం శివుడు అనగానే ఏమిటి అంటే మనకి 3 పదాలు స్పీడ్ గా వచ్చేస్తాయి. ఒకటి ఏమిటంటే, శివుడు అంటే అభిషేక ప్రియుడండి అంటారు, శివుడంటే బోళా శంకరుడండి అంటారు, శివుడంటే ఏం చెప్తున్నావు నీలకంఠుడండి. ఈ 3 స్పెషల్ క్వాలిటీస్ ఇందులో ఉన్నాయి. మొదటగా మనం అభిషేక ప్రియుడు గురించి మాట్లాడుకుందాం. ఈ అభిషేకానికి మన జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉన్నదా అని మాట్లాడుకుంటే, ఇక్కడ ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఏం సంబంధం ఉందో చూడండి. రుద్రం చదివినప్పుడు శివుడిని ఏమంటున్నారు అని అంటే ఆత్మభౌడు అంటున్నారు. దానికి మద్దతు ఇచ్చినట్టే శివయ్య అనగానే సర్వాంతర్యామి అన్నారు. అంటే అందరి లోపల ఉన్న అంతరంగా ఉన్నది ఎవరు అంటే శివ యొక్క స్వరూపము. అంటే రుద్రుడు ఎవరు అంటే మళ్ళీ ఆత్మభౌడు, అంటే మన ఆత్మ ఎవరి స్వరూపం అంటే శివస్వరూపం. ఇక్కడ అభిషేక ప్రియుడు అని చెప్పడానికి కూడా కారణం ఏమిటి అని అంటే, స్వామికి మనం అభిషేకం పోస్తూ మంత్రం చదవడం వల్ల నిజంగా ఏమవుతోంది అని ప్రశ్నించుకుంటే ఆత్మశుద్ధి అన్నది జరగడం మొదలు పెడుతోంది. అంటే ఆ ఆత్మశుద్ధి అంటే ఏంటంటే, ఇక్కడ శివలింగానికి మనం అభిషేకాన్ని కనుక చేస్తూ ఉంటే ఆత్మశుద్ధి అన్నది అవుతోంది. దానికి తోడు ఏంటి అంటే, పంచభూతాల్లోనూ నీటికున్నంత ప్రాణశక్తి ఇంక దేనికి లేదు. అంటే అన్నిటికంటే ఎక్కువ ప్రాణశక్తి ఉన్న జీవి ఏదైతే ఉందో, అంటే భూతం, పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, వాటిల్లో నీరు అన్నదానికి చాలా 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 ఏంటి అంటే ప్రాణశక్తి ఉంది. అందుకని చెప్పి ఆ ప్రాణశక్తి అంటే పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే మనం ఆత్మతో, అంటే ఏంటంటే ప్రకృతి యొక్క శక్తిని మనం ఆత్మతో అనుసంధానం చేయడమే రుద్రత్వము అంటే, అప్పుడే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. అందువల్ల మనం నీటితో ఎప్పుడైతే అభిషేకం చేస్తున్నామో ఆ ప్రకృతి శక్తిని ఈ జ్ఞాన శక్తితో కలుపుతున్నాం, అంటే ఆత్మశక్తితో కలుపుతున్నాం. కలపడం ద్వారా ఏంటి అంటే మన ఆత్మ అన్నది శుద్ధయ్యి మన లోపల ఆత్మశక్తి అన్నది పెరగడం ద్వారా జ్ఞానము అన్నది వస్తుందన్నమాట. అందువల్ల ప్రతిరోజు మనం అభిషేకం చేయడం వల్ల మన ఆత్మ శుద్ధయ్యి ఆత్మ జ్ఞానము అన్నది మనకి చాలా 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 తొందరగా వస్తుంది. అందువల్లే శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. మనం ఎక్కువ ఖర్చు కూడా పెట్టక్కర్లే, నా దగ్గర ఇది ఉందండి అది లేదండి అని చెప్పక్కర్లే. నీళ్లు హాయిగా మనకు దొరుకుతున్నాయి. ఆ నీళ్లతో శివుడికి మంత్రంతో మీరు ఏమీ చెయ్యొద్దు, ఓం నమ శివాయ, ఎందుకంటే ఆయన బోళా శంకరుడు అన్నారు. ఆ తండ్రి ఏంటి అంటే మనం పిలిస్తే చాలు వెంటనే పలికేస్తాడు. ఎందుకంటే తండ్రి యొక్క స్వరూపం అదే. తల్లి కానీ తండ్రి కానీ చూడండి, మనం విసుక్కుంటాం, కోపపడతాం, అరుస్తాం, తప్పులు చేస్తాం, అయినా సరే మళ్ళీ మనం పిలవగానే చాలా నవ్వుతూ ప్రేమగా మన దగ్గరికి వచ్చి మనకేం కావాలో దానికంటే, అంటే మనం మన కోసం ఆలోచించిన దానికంటే వాళ్ళు ఇంకా గొప్పగా ఆలోచించి గొప్పతనాన్ని మనకి ఇవ్వాలని ట్రై చేస్తారు. కాబట్టి ఆ శివయ్యకి అభిషేకం చేయడం ద్వారా జ్ఞానంతో పాటు ఆ బోళా శంకరుడు అంటే ఏంటి, మనకి ఒకటి ఇచ్చి, అంటే ఇప్పుడు చూడండి భస్మాసుడికి ఎవరి మీదైనా నేను తల మీద చేయి పెట్టాననుకో వాళ్ళు మాస అయిపోవాలి తండ్రి అని దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకోగానే వరం ఎవరిచ్చారు, బోళా శంకరుడి రూపంలో శివయ్య ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు,
విష్ణుమూర్తి అనే మాయను పంపించి, అంటే ఆయన జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తాడు అంటే అది భస్మాసురుడు ఒక్కడికే నేర్పలేదు. మనం చూస్తే మనందరికీ నేర్పాడు. ఏమిటి అని అంటే ఎవరి తల మీదైనా నేను చేయి పెడితే వాళ్ళు పాడైపోవాలి అని ఎప్పుడు కోరుతున్నావో, చివరికి నువ్వు అందరి తల మీద చేయి పెడితే పెట్టుకునేది నీ తల మీదే అని చెప్పేసి మనకి భస్మాసుడి కథ రూపంలో నిజంగా చెప్పాడు. కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకున్నాము అని అంటే ఆ నీలకంఠుడి యొక్క అర్థం తెలుస్తుంది. నీలకంఠుడు అంటే ఏంటి? మన లోపల ఉన్న విషాన్ని తీసేసేవాడే నీలకంఠుడు. ఆయన ఆ విషయం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనందరి లోపల ఉన్న ఐడెంటిటీ అనే విషయాన్ని ఎవరైతే తీసేస్తారో ఆయనే నీలకంఠుడు. ఈ ఐడెంటిటీ అనే విషయం ఎలా పోతుంది అని చెప్పడానికి ఒక చిన్న కథ మీ అందరికీ అర్థం అవడానికి చెప్తాను. ఒక గురువు గారు ఒక శిష్యుడు కూర్చున్నారట. గురువు చక్కగా ఏంటి అంటే మంచిగా ఆయనకి బోధిస్తున్నారు. ఈ బోధిస్తున్న సమయంలో శిష్యుడు చక్కగా శ్రద్ధగా పాఠం వింటున్నట్ట. ఈ వింటున్న సమయంలో ఏమైంది అంటే ఆ పక్క నుంచి ఒక చాలా అందమైన అమ్మాయి అలా వెళుతోందిట. వెళ్ళేసరికి శిష్యుడు ఈ గురువు పాఠం నుంచి ఏమయ్యాడు అంటే ఆయన బుద్ధి కొంచెం, అంటే ఆయన దృష్టి మారింది. ఎటువైపు అంటే ఈ అందమైన అమ్మాయి వైపు. ఆ అందమైన అమ్మాయిని అలా చూస్తూ చాలా ఆనందం, అంటే మనసులో ఆనందం ముఖంలో కనిపించినట్టు ఆవిడని చూడగానే అంత ఆనందపడుతున్నట్ట. చివరికి అతన్ని దాటి ఆవిడ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అతన్ని దాటి ఆవిడ వెళ్ళిపోయిందో ఆవిడ వెళ్ళిన కొంచెం వరకు కూడా వెనక్కి 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 చూశాట. చూసిన తర్వాతను గురువు గారు ఏం చేశారు, అది చూసి గురువు గారు చూశాడు. వీడు చిన్న వయసు వల్ల ఇలా చేశాడని తెలుసుకున్నారు. తెలుసుకుని ఏం చేశారట అంటే ఒక చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే నవ్వుకుని ఊరుకున్నట్ట. శిష్యుడిని అయితే ఒరే ఎందుకురా ఆ అమ్మాయిని చూసావని బెదిరించలేదు, తిట్టలేదు, ఎందుకని అడగలేదు, ఏం మాట్లాడకుండా కామ్గా ఊరుకుండిపోయారట. కామ్గా ఊరుకుండిపోయి ఆయన ఏం చేశాడు అంటే నెక్స్ట్ డే, అంటే మొన్నాడు ఒక కవర్ ఏదో, అంటే ఒక కవర్ లో ఒక ప్యాకెట్ ఇచ్చి పలానా ఊళ్ళో ఉన్న ఒక ఆయనకి ఇచ్చిరారా అని చెప్పేసి ఆ కవర్ ని పంపించారు. పంపించేసరికి శిష్యుడు ట్రైన్ ఎక్కి వెళ్ళి ఆ ఊరు ఆ ఎవరైతే చెప్పారో ఆ అడ్రస్ కి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేశాట అంటే ఈ వస్తువుని అందించడానికని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేసేసరికి ఆయన ఏం చేశాట, ఇతను రాగానే ఆ కవర్ తీసుకోవడానికి ఆయనే బయటకు వచ్చాట. కానీ ఆయన ఇంటికి వెళ్ళేసరికి తెలిసింది ఆయన చాలా గొప్పవాడు, పెద్ద ధనవంతుడు. ఆయన ఇంటి ముందు అందరూ సెక్యూరిటీలే. ఈయన ఫోన్ చేయడం వల్ల ఆయనే వచ్చి తీసుకెళ్లడం వల్ల నేను ఈజీగా లోపలికి వెళ్ళగలిగాను అన్న విషయం ఈ శిష్యుడికి అర్థమైంది. అయిన తర్వాత ఎంతో ఆప్యాయంగా పలకరించి చక్కగా సపర్యలు చేసి మంచినీళ్లు భోజనం అన్ని పెట్టాట. అన్ని పెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ఏమని చెప్పాట అంటే బాబు నేను వెళ్ళిపోతున్నాను రా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, నేను చక్కగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బాబు నువ్వు ఎలా వచ్చావు అని అడిగట్టి ధనవంతుడి అబ్బాయిని అడిగితే ఈ అబ్బాయి చెప్పాట ట్రైన్ ఎక్కొచ్చానండి అన్నట్ట. అంటే వెంటనే ఆయన ఒక డ్రైవర్ని పిలిచి ఈయన పలానా ఊరు వెళ్ళాలి, అక్కడ ఈయన ఎక్కడ దిగాలంటే అక్కడి వరకు తీసుకెళ్లి దింపేయి అని చెప్పేసి కారు ఇచ్చి పంపించట. ఇదంతా చూసి ఈ అబ్బాయికి చాలా సంతోషం అయిపోయింది. అంత పెద్ద ధనవంతుడు నన్ను ఇంత బాగా యాక్సెప్ట్ చేశాడు అన్నది ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో వెంటనే గురువు గారికి వచ్చి ఇంకా చాలా ఆయన ఇంత మంచివాడండి, అంత మంచివాడండి, అంత డబ్బున్నా పొగరలేదండి, ఎంతో ప్రేమగా చూశాడండి, నన్ను తండ్రి కంటే ఎక్కువగా చూశాడు, నాకెంతో అంటే ఏంటంటే కేర్ తీసుకుని నేను మళ్ళీ ట్రైన్ ఎక్కకుండా నన్ను కారులో దింపాడండి, ఇవన్నీ చాలా హ్యాపీగా చెప్పాట. చెప్తే అప్పుడు గురువు గారు ఒక క్వశ్చన్ వేశారట, ఒరే బాబు నిన్న ఒక అందమైన అమ్మాయిని చూసావు కదరా, ఆ అమ్మాయి వెనక్కి వెళ్లే వరకు చూస్తూనే ఉన్నావు, ఆనందపడుతూనే ఉన్నావు, ఆ ఆనందం ఎంతసేపు ఉంటుందిరా అని అడిగట. ఎంతసేపు ఉంటుందిరా అంటే ఏముందండి ఇంకో అందమైన అమ్మాయి కంటే మంచిగా కనిపించే వరకు ఉంటుందండి అన్నట్ట. మరి ఇప్పుడు ఈ జమీందారు దగ్గరికి వెళ్ళావు కదా, వీరిని ఎన్ని రోజులు గుర్తుంచుకుంటావు అని అడిగట. ఎన్ని రోజులు గుర్తించుకుంటావు అంటే నేను బతుకున్నంత కాలం ఇన్ని గుర్తించుకుంటానండి అన్నట్ట. అప్పుడు గురువు గారు ఒక మాట చెప్పారట, ఏంటి అంటే అందమైన ముఖాన్ని, అంటే అవుట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో అంటే బాహ్య సౌందర్యం ఎంతసేపు అంటే 5 నుంచి 10 నిమిషాలు లేదా ఇంకో అందమైనది ఏదో కనిపించే వరకు ఈ అందాన్ని గుర్తించుకుంటున్నాము. అదే అంతఃసౌందర్యం అయితే ఏం చేస్తున్నాము అంటే జీవితం అంతా గుర్తించుకుంటున్నాము అని చెప్పాట
గురువు గారు. అంటే అప్పుడు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, బాహ్య సౌందర్యం కంటే లోపలున్న సౌందర్యం గొప్పది అని ఎవరైతే తెలియచేస్తారో ఆయన్నే నీలకంఠుడు అని అంటారు. కాబట్టి బోళాశంకరుడైనా మన లోపల లోపాలను తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. అభిషేక ప్రియుడైనా మన లోపల ఆత్మని సంరక్షించి మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు. నీలకంఠుడైనా మనకి జ్ఞానాన్నే ప్రసాదించి ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి అలాంటి శివుడికి ప్రతిరోజు మనం పూజించడం ద్వారా ఏమవుతుంది అంటే, అభిషేకం చేయడం ద్వారా మన ఆత్మని శుద్ధి చేసుకుని చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పేసి ఆ జ్ఞానాన్ని సంపాదించి ప్రతి క్షణం ఆనందంగా ఉండడం నేర్చుకుంటాం. కాబట్టి ఆయన ఆనందమయుడై ఆనంద భైరవుడై మనందరి లోపల ఆనందాన్ని నింపుతాడు శివయ్య. ఆ తండ్రికి నమస్కారం చేస్తూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.